Hi friends, welcome to Wandering Minds Vlogs. Hi Mama. Hi Sangeeta. సో ఇప్పుడైతే షూట్ కట్ చేసినాం ఇక్కడ. సో ప్రజెంట్ అయితే షూట్ జరుగుతుంది. సంగీత ఇలా చీర కట్టుకొని వచ్చింది. పొద్దుగానే గుడికి పోయి దేవుని దర్శనం చేసుకొని అది బీటెక్ మంచిగా పాస్ కావాలి, జాబ్ కొట్టాలి ప్లేస్మెంట్లో అని చెప్పేసి అని వచ్చింది. అంటే నిజ జీవితంలో పాస్ కావాలి, ఇట్లా వీడియోలన్నా అట్లా పాస్ అయ్యి. నువ్వు బీటెక్ పాస్ అయినా? మా మామ ఎంటెక్ కదా మామని. సురేష్ పీజీ. అదే మా మామ ఎంటెక్ చేసిండు. నదికి పోలేదా? పోతారు ఇప్పుడు నదికే పోతారా? ఎదురుగా నువ్వు జరిగి నేను ఎడిగిపోతా అంటాను సురేష్ అన్న. ఇప్పుడు ఆమె ఏమన్నది, మీ అమ్మ గురించి ఆలోచించామని చెప్పేసి అన్నా కదా. అసలు నేనేమైతే నీకేంది, మా అమ్మకి ఏమైతే నీకేంది చెప్పు. నీకు ఎందుకు మా గురించి, నీకు నా గురించి అవసరం లేదన్నా. జానకి అసలు నాకేమైతుంది, మా అమ్మకి ఏమైతుంది చెప్పు. మా గురించి నీకెందుకు, నేనంటే నీకు అవసరం లేదని చెప్పేసి అన్నావు కదా. మళ్ళీ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంటా మా ఫ్యామిలీ ముచ్చట్లలో? నేను ఆల్రెడీ డైరెక్ట్ మీ అమ్మకి చెప్పే వచ్చిన నీకు ఎందుకు అంటాను. ఓకేనా? నువ్వు మళ్ళీ వస్తానంటే అయిందంటే మంచిగా వచ్చింది. వాడు ఇటు మస్తు తిరుగుతున్నాడు సురేష్. అటు కూడా వచ్చా ఏం కదా సార్, చూద్దాం. అట్లా తీమా అందరినీ తెస్తున్నా. రెండు పూట్లు కొడుతాను. ఆల్రెడీ వాటి నేను నువ్వు ఇలా అంటావా నాకు తెలుసు. కానీ నువ్వు ఇట్లా అంటావా నాకు తెలిస్తే నేను ఆంటీకి చెప్పిన ఫోన్ అని చెప్పేసి మీ అమ్మ నన్ను రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ రాక వచ్చిన. నువ్వు ఆల్రెడీ ఇట్లా అంటావని తెలిసి నాకు ఆల్రెడీ నువ్వు ఇట్లా అంటావని చెప్పి నేను ఆంటీకి చెప్పిన వెళ్ళనని చెప్పేసి మీ అమ్మ రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ రాక వచ్చిన. నువ్వు ఆల్రెడీ ఇట్లా అంటావని చెప్పేసి ఇక్కడికి రానని చెప్పిన. మీ అమ్మ అక్కడికి వచ్చి రిక్వెస్ట్ చేస్తేనే కదా రావని ఇక్కడికి వచ్చినా. తిడుతున్నాడు సార్. ఏదో 41 పెట్టినా 46 చెప్పు. రాఘవా నేను ఆల్రెడీ ఆంటీ చెప్పిన నేను రానని చెప్పేసి, కానీ ఆంటీ రిక్వెస్ట్ చేస్తాను నీతో మాట్లాడాలని ఇక్కడ వచ్చిన నేను. అట్లా రాఘవా ఆల్రెడీ మీ అమ్మతో చెప్పిన ఇక్కడికి రానని చెప్పేసి. మీ అమ్మ వచ్చి రిక్వెస్ట్ చేస్తాను కదా ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను. ఎవతివే నువ్వు, ఎవతివి నాతో ఎందుకు మాట్లాడేది? ఓ లవ్వును ఒప్పుకోగానే నాతో మాట్లాడతావు. అసలు నువ్వు ఎవరని చెప్తానే వింటానా చెప్పు. అసలు ఎవరు జానకి, ఎవరు నువ్వు చెప్తా నేను ఎందుకు వింటా? అసలు నువ్వు ఎవరు జానకి, నువ్వు ఎవరు చెప్పు నాకు చెప్పడానికి. నువ్వు చెప్తే నేను ఎందుకు వింటా? నా ఇష్టం, నా లైఫ్, నేను ఏమన్నా అవుతా. నీకు అవసరం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు ఇన్వాల్వ్ అవ్వక అంతే పో. ఓకే సరే, ఇప్పుడు ఇవ్వలు అని చెప్పేసి అంటారా కదా. సరే ఇది ఆ మాట నిన్నే ఉండు. ఏదో నీ ఒక ఫ్రెండ్ లాగా అని చెప్పేసి మాట్లాడడం ఇవ్వలు అని చెప్పేసి అంటారా కదా. సరే అట్లే ఉండి రాగా. ఇక మన మధ్యలో ఫ్రెండ్షిప్ కూడా అవసరం లేదు. సరే ఏదో ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడుతుంటే నువ్వు ఎవరు అంటున్నావు కదా. సరే ఇట్లా నుండి రాఘవా, మన దగ్గర ఫ్రెండ్షిప్ కూడా లేదు. న్యూస్ చూసినా. సో ఇదే మన మర్రి చెట్టు. మా జానకి రాఘవాల నేను దోస్తు వాళ్ళమైనా మా లవ్ సీన్ అయినా ఇదే చెట్టు కింద తీస్తా అంటాం. చెట్టు పెద్ద ఉండే బట్
సో ఇప్పుడైతే మేము ఘోరంగా ఎండ కొడుతుంది, అస్సలే అసపడతలేదు. ఇప్పుడు ఎపిసోడ్ 15th. దీంట్లో మా లవ్ ఓకే చేసేసింది తీయాలి. మనం ఆల్రెడీ వచ్చి కూర్చున్నారు. ఇక స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతాక వీడియో ఎట్లా తీస్తామో చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఊసారి వెళ్ళి అవపడుతుంది అందులో ఒకసారి మీకు. ఇది పైకి వెళ్ళి వచ్చినప్పుడు ఏమో గ్రీన్ కలర్ అయింది, కింద పడుతోటే కలర్ మార్చింది. గది కాదు, షర్టు పచ్చ షర్టు మీద మారుతుంది. ఇట్లా ఎల్లో కలర్ మారదా? పచ్చ షర్టు మీద మామ, పచ్చ ఎట్లుతుంది. అట్లా కోతి మీద పడుతుంది, మళ్ళీ పచ్చ కలర్ అవుతుంది. పచ్చ కలర్ పచ్చ వచ్చుతుంటే పచ్చ కలర్ అవుతుంది. ఉంటుంది ఊసర వెళ్ళితో ఆటలు. ఆ షర్ట్ ఎక్కువ పచ్చ అవుతుంది పోతుంది. ఇట్లా షూట్ మధ్యలో ఇట్లా డిస్టర్బ్ చేసింది. మా వాళ్ళని భయపెడతాడు. ఊసర వెళ్ళి నీ భయపెట్టినా సందీప్ మామ పచ్చ కలర్ అవుతుంది. ఇప్పుడు అది కథ ఇప్పుడు చూడాలి. సేమ్ ఇప్పుడు దాన్ని చూస్తే నాకు సంగీతం చూసినట్టే అవపడుతుంది. అమ్మతోడు సేమ్ సంగీతే. ఊసర వెళ్ళి సంగీత, ఊసర వెళ్ళి సంగీత. అయ్యో రంగు మారింది, ఎర్ర రంగు వచ్చింది. అలా చూడు ఇప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇక మళ్ళీ మట్ట కలర్ వస్తాను చూడు మామ, గ్రీన్ కలర్ మట్ట కలర్ పచ్చ ఎక్కువ పచ్చ ఎప్పుడు చూడనట్టే చూస్తాను దాంట్లో. ఊసా వెళ్ళి ఫస్ట్ టైం చూడలే. నీ లోపలే ఉన్న తర్వాత నువ్వెందుకు చూసుకుంటావు? మన లోపలిది మనకు అవపడదు. అరే ఇప్పుడు మన లోపల ఉన్న మనసు మనకు అవపడుతుందా? అవపడుతుందా బాబా? చూడు అత్తాయి మామ ఎట్లా కొడతా సంగీతిగా. ఒక్క గుద్దు గుద్దితే ఆ తార్ చెట్టు మీద పడతావు మామ. మా మామ పుట్టసాలు నీకు. ఒక్కొక్కసారి గిట్టాను గాలికి ఎగిరిపోతాడు. లేదు 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 ఏది ఏది లేదు లేదు మాయం మాయం. నాకు లేదు, నాది కలిగిపోయింది. అది లేనే లేదు అసలు. ఇప్పుడు ఆడియన్సే చెప్తారు ఆడున్నదా అని. సరే కానీ ఇప్పుడు డైలాగ్ నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వేమని తెలుసా? ఇగో నువ్వు ఏమని అంటే రాఘవ ఎందుకు ఇట్లా ఏం లేదు. ఇప్పుడు నువ్వేమని తెలుసా సంగీత? రాఘవ ఇప్పుడు నా వల్లనే కదా రాఘవ నువ్వు ఇట్లా చేసేది. నా ముందే నువ్వు ఇట్లా తాగుకుంటా ఖరాబ్ అవుతుంటే నాకు ఎట్లుంటుంది చెప్పు రాఘవ? నా వల్లే కదా నువ్వు ఇట్లా తయారు లాగా. నా వల్లే తాక్కుంటా నీ తాక్కుంటా హెల్త్ ఖరాబ్ చేశాడు. తాక్కుంటా నువ్వు ఇట్లా చేస్తే యాక్షన్ పెట్టు తీయనిది ఇట్లా అట్లా స్టిల్ మాకేమున్నది. ఓకే పీకింది తిని 2 సార్లు అంటావా రాఘవా? ఇప్పుడు నా మళ్ళీ అది అనకు, నా వల్ల 2 సార్లు అనకు రాఘవ. నా వల్లనే కదా నువ్వు ఇట్లా అయ్యేది. ఇట్లా నా కోసం మీరు ఇట్లా నా కోసం ఇట్లా తాగుతుంటే మేము ఎట్లా హ్యాపీగా ఉంటాం చెప్పు? మీ అందరం ఎట్లా హ్యాపీగా ఉంటాం చెప్పండి. సో ఇప్పుడైతే షూటింగ్ అయిపోయింది వాటికనే ఉన్న ఏం చేయాలని అర్థం కాక సంగీతం చెప్తాడట. ఏం చెప్తావు చెప్పు? ఏం చేయాలట నీకు ఏమర్థమైంది నీకు? ఏమన్నది? ఆకంటుంది పాకంటుంది.
ఇక మీ మామ కూడల్లో మీరు నచ్చుతుంది, మీరు ఏమనుకున్నా మీ మామ కూడలో నచ్చుతుంది. ఇక ఎప్పుడు ఎప్పుడు షూటింగ్ జరిగినా కూడా మామ ఉన్న ఇక సంగీత ఎవరు అరే అద్దె వాళ్ళు ఎన్నో నెంబర్లు ఉంటాయి, మళ్ళీ సబ్స్క్రైబర్లు భయపడతారు. గుండె +9144 ఏ కంపెనీ అది? ఎయిర్టెలా? ఏ కంపెనీ అంటారు? ఇప్పుడు సంగీత లైవ్ లో మన ముందు ఒక డైలాగ్ కొడుతుంది. ఇక నువ్వు ఒకసారి డైలాగ్ కొట్ట సార్లు అవుతా నీ దాంట్లో కొడుతా చూసినా ఒకటి, నీ రీల్స్ ఒక డైలాగ్ కొడుతా చూసినా లవ్ మీద. నీ లవ్ నేను ఫెయిల్ అయినా కదా, నన్ను యాక్సిడెంట్ చేయలే కదా, దాని మీద ఒక్కటి చెప్పు. ఇంకట్లా ఈ ప్రపంచంలో మగవాళ్ళు ఉన్నారు చూసావా, ఏం పని లేనివాడే ప్రేమ వెనుక పడతాడు. ఏం పని లేనివాడే వ్లాగ్ ఎందుకంటే అవసరం లేదు, నువ్వు చెప్పకు, నువ్వు చెప్తే ఇదే. ఇప్పుడు మేము వ్లాగ్ ఎందుకు పెట్టాను తెలుసా? ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 4:30 అయిపోయింది. సంగీత 6 వరకు, ఇక అందుకే ఇక లేటు వ్లాగ్ ఉన్నాను ఉంచుతాను. వేసుకొని బా, బండి వేసుకొని బా. చూడండి జున్ను యూట్యూబ్ కదా, ఆల్రెడీ ఆ కామెంట్ లో కొడతాను. నీ బండి నెంబర్ చూసి ఇంకా నువ్వు 1000 రూపాయలు ఆట నువ్వు ఎందుకు కడతావు చెప్పు. నువ్వు ఫస్ట్ జాంకాయది ఇలా పెట్టానా? తీసేస్తా నీ లడ్డేది తీయ మరి, ఆ టీ తిందాం పట్టు ప్రసాదం. జాంకాయ అన్న తిందాం, లడ్డు అన్న తిందాం. ఆ డిక్కి ఓపెన్ చేయి ఫస్ట్, ఆ డిక్కి ఓపెన్ చేయి మామ. చేసినా లే ఏదన్నా ఒకటి జాంకాయ అని లడ్డు అన్ని. ఆ సురేష్ లడ్డు ఎందుకు తింటాడు చెప్పు. మామ నిన్న వెమ్లవాడకు పోయిండు, వెమ్లవాడకు పోయి లడ్డూలు తీసుకొని వచ్చిండు. అంతా సేవే. నువ్వు లే గది తీస్తావు, అలా ఏమో చూద్దాం, ఏమన్నా చూపిస్తా. జాంకాయ నోట్లో పెట్టుకోమా, ఏంగా తిందామట్టు. నువ్వు లడ్డు తీసుకోబో, మా లడ్డు అందరికి లడ్డు. ఇది కాదు సురేష్, ఇది అబ్బా తెలివి, అమ్మతో తెలివి. మళ్ళీ మామ తెలియ అందరికి సరిపడే తెచ్చింది లడ్డు, ఎక్కువ తక్కువ తెలియ ఏం. ఇగో పొద్దున ఏమంటాడు 10 గంటలు తెచ్చిన అలా 3 వంచినాడు, ఇంకా 2-3 ఉండొచ్చు. అది మనసు కూడా ఇచ్చిండు మామ. ఫ్రెండ్స్ లడ్డు తీసుకోవాలి, తినులే. మీ బదులు నేనే తింటానా? శ్రీ రాజేశ్వర స్వామి దేవస్థానం వెమ్లవాడల, మా వెమ్లవాడకు పోయినాం. వాళ్ళు వీడియో చేసి అన్న వెమ్లవాడకి వచ్చి వీడియో తీయరా అని కామెంట్ మొన్న లైవ్ లా దొరికామా. వెమ్లవాడకి వచ్చి మేమేం వీడియో తీయాలి అక్కడ, నాకు అర్థం కాలే. ఇక లాగా పట్టుకో, నేను తింటా. ఫ్రెండ్స్ ఇక మీ అందరి కోసం నేనే అందరికి పుణ్యం రావాలని చెప్పేసి లడ్డు తింటానా. పేరు అన్నం కూడా తినలేదు, ఇప్పుడే ఫస్ట్ లడ్డు తింటానా. సంగీత తెచ్చిన 4 ఇడ్లీలా 3 ఇడ్లీ తిన్నా. ఇంకో ఇడ్లీ ఎవరికి ఇచ్చినావు? కన్నయ్య. ఇంకా అయిపోయింది కదా, సోనికి ఇవ్వాలి కొంచెం. రైట్ ఫ్రెండ్స్, ఇక వెళ్తాను ఇక. రైట్ బాయ్. మరి జాంకాయ తిన్నావా మామ? సో ఫ్రెండ్స్ ఇట్లా ఎపిసోడ్ 15 అయితే తీసినాం. ఇక షూట్ అయితే అయిపోయింది, అందరు ముఖాలు కరబడ్డాయి. పొద్దుగాంచాలి అన్నం తినలే, ఏం తినలే. సంగీత మాత్రం అన్నం తిన్నది, టిఫిన్ తిన్నది, నెక్స్ట్ దాన్ని ఏమంటారు వాటర్ మిలాన్ తిన్నది, అన్ని తిన్నది. ఇక నేను తింటా అంటే మా మామ నన్ను వద్దు అన్నది. ఇక తినలే నేను. నువ్వు కాదు మామ. తింటే ఆ గంట సేపు అయితే లేట్ అవుతుంది. నేను తినేది 10 నిమిషాలు కాదు. మా అల్లుడు కొంచెం డైట్ మెయింటైన్ చేయాలి. బక్కబడ్డా మొత్తం అంతా కరిగిపోయింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 9 months శ్రీమంతం త్వరలో వండరింగ్ వైస్ లో శ్రీమంతం వీడియో రాబోతుంది. కెమెరా పడుతుంది. ఖచ్చితంగా 1-2 months లో తీస్తామండి. ఓకే సరే కానీ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయట్టే, చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వ్లాగ్ ఛానల్ని.